హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ చల్లటి వెదర్లో ఇలా టేస్టీగా స్పైసీగా ఎగ్ మసాలా కర్రీ చేసుకొని తింటే చాలా బాగుంటుంది కదా. ఈ ఎక్కువ అన్నంలోకి తక్కువ కర్రీతోటి తినేయచ్చు. స్పైసీగా టేస్టీగా చాలా బాగుంటుంది. చూస్తేనే టెంప్టింగ్గా చాలా బాగా అనిపిస్తుంది కదా. కర్రీ కూడా అలాగే టేస్టీగా ఉంటుంది. ఈ కర్రీ ఎలా చేసుకుందామో ఇప్పుడు మనం చూద్దాం. ఎగ్స్ని బాయిల్ చేసుకుందాం. స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టేసుకుందాం. ఇందులోనికి ఆయిల్ వేసేసుకుందాం. కొంచెం ఆయిల్ వేడింది కదా, ఆనియన్స్ వేసేసుకొని ఆనియన్స్ ఫ్రై చేసుకుందాం. నేను ఆనియన్స్ పెద్దగా కట్ చేసుకున్నా, ఎందుకంటే వేయించుకొని గ్రైండర్కి పడతాను కాబట్టి. ఆనియన్స్ పెద్దగా కట్ చేసుకొని వేయించుకొని పక్కన పెట్టేసుకుందాం. ఆనియన్స్ని ఒకసారి కలుపుకుందాం. ఇంకొంచెం ఫ్రై అయ్యేదాకా వెతుకుద్దాం. ఫ్రై అయిపోయినాయి కదా, ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఆనియన్ చల్లగా అయ్యేదాకా వెయిట్ చేద్దాం. ఫ్రై చేసి పెట్టుకున్న ఆనియన్స్ని గ్రైండ్ చేసుకుందాం. ఇప్పుడు ఫ్రై చేసుకుందాం. నా ఆనియన్ పేస్ట్ని పక్కన పెట్టేసుకొని స్టవ్ వెలిగించుకొని పాన్ పెట్టేసుకుందాం. ఇందాక ఆనియన్ ఫ్రైస్కి వేసిన ఆయిల్ ఇందులో ఉంది కదా, ఈ ఆయిల్ సరిపోతుంది నాకు, అందుకని నేను ఆయిల్ వేయట్లేదు. ఆయిల్ కాస్త వేడయ్యేదాకా వెయిట్ చేద్దాం. ఆయిల్ వేడైపోయింది. కొంచెం జీలకర్ర, కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి, కొద్దిగా కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకుందాం. కొంచెం పసుపు కూడా వేసేసుకుందాం. గ్రైండ్ చేసి పక్కన పెట్టుకున్నాం కదా ఆనియన్ పేస్ట్, అది కూడా ఇప్పుడు ఇందులోనికి వేసేసుకుందాం. ఒకసారి కలుపుకొని మూత పెట్టేసుకుందాం. ఒక 2 నిమిషాలు. ఆనియన్ ముందే వేయించినాను కాబట్టి ఎక్కువ టైం పట్టదు ఫ్రై కావడానికి. ఒక 2 మినిట్స్ మూత పెట్టేసుకుందాం. ఒకసారి మూత తీసుకొని కర్రీని కలిపేసుకుందాం. ఇప్పుడు ఇందులోనికి రుచికి సరిపడినంత కారం, ఉప్పు వేసేసుకొని ఒకసారి కలుపుకుందాం. కొంచెం ఉప్పు కారం ఫ్రై అయ్యేదాకా ఒక 2 మినిట్స్ మూత పెట్టేసుకుందాం. ఒకసారి మూత తీసి చూసుకుందాం. ఆయిల్ అంతా పైనకి సపరేట్ అవుతుంది కదా. ఇప్పుడు కొంచెం గరం మసాలా కూడా యాడ్ చేసేసుకుందాం. నేను మసాలాలు ఏమీ వేయట్లేదు, ఓన్లీ గరం మసాలా ఒకటే వేస్తున్నాను. ఒక్కసారి కలుపుకొని కింద అడగట్టకుండా చూసుకోవాలి. దీనికి కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుంది. ఇప్పుడు ముందుగానే ఎగ్స్ బాయిల్ చేసి పెట్టుకున్నాం కదా, ఇలా కట్ చేసేసుకొని ఇందులోనికి ఇలా పెట్టేసుకోవాలి ఎగ్స్ అన్నిటిని. ఉప్పు కారం ఏదైనా ఇప్పుడే చెక్ చేసేసుకోండి. ఇలా ఎగ్స్ అని పెట్టేసుకొని ఒక్క 2 నిమిషాలు మూత పెట్టేసుకుందాం.
ఒకసారి ఎగ్స్ని టర్న్ చేసేసుకుందాం. ఇలా మసాలా మొత్తం ఎగ్కి పట్టేసి టేస్ట్ బాగుంటుంది. ఈ కర్రీ కొంచెం కర్రీతో ఎక్కువ రైస్ తినేసేయచ్చు. గ్రేవీ బాగుంటుంది. ఈ చల్లటి వెదర్లో ఇలా మసాలా ఎగ్ కర్రీ చేసేసుకొని తింటే సూపర్గా ఉంటుంది. ఇంకొక 1 మినిట్ మూత పెట్టేసుకుందాం. కర్రీ మొత్తం రెడీ అయిపోయింది. చివరిగా కొంచెం కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. కొత్తిమీర కొంచెం ఎక్కువ వేసుకోండి, టేస్ట్ బాగుంటుంది. ఆనియన్తో కొత్తిమీర. వేడి ఎగ్ మసాలా కర్రీ రెడీ అయిపోయింది. ఇలా రెడీ అయిన కర్రీని డిష్ అవుట్ చేసేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే సింపుల్గా ఎగ్ మసాలా కర్రీ రెడీ అయిపోతుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్.